వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు రాకముందుకే కొండా సురేఖ పదవి పోతుంది, ఆమెను తీసేస్తారని బాగా ప్రచారం జరిగింది. తీసేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ హైప్ క్రియేట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు వరుస పెట్టి ఎమ్మెల్యేలతో మీటింగ్లు పెట్టించుడు, ప్రెస్ మీట్లు పెట్టించుడు, విప్లతో పెట్టించుడు, స్టేట్మెంట్లు ఇప్పించుడు, ఇవన్నీ చేసిరు. చేస్తే నిజంగానే ఆమెను వీకేస్తారు కావచ్చులే అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి అండ్ కో చేసిన అత్యుత్సాహమే చివరికి కొండా సురేఖకు ఒక ప్లస్ అయింది, ఒక మైలేజ్ అయింది, ఆమెకు ఒక స్ట్రెంగ్తన్ అయింది. ఇప్పుడు చివరికి కొండా సురేఖకు మద్దతు పెరిగింది. సురేఖ మీద వేటు పడే ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోయినాయి. 80% వేటు పడే ఛాన్సెస్ లేవు. ఏఐసిసి ప్రస్తుతానికి దాన్ని హోల్డ్ పెట్టింది, పిసిసి కూడా హోల్డ్ పెట్టింది. నిన్న రేవంత్ రెడ్డి గారి మాటలే దానికి ఒక క్లారిటీ. ఒకవేళ ఆమెను తీసేసేదే ఉంటే చాలా గట్టిగా మాట్లాడతాడు. ఇక ఏం జరిగిందో చూడండి ఒకసారి. సురేఖ సేఫ్, ప్రస్తుతానికి హోల్డ్, ఇప్పట్లో బర్తరఫ్ లేనట్టే. ప్రస్తుతానికి ఆమె హోల్డ్, ఆమెను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసే అవకాశాలు లేవు. సో చక్రం తిప్పిన బెంగళూరు నేత కొండా సురేఖకు పెరుగుతున్న మద్దతు, 4 మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల సపోర్ట్. కొండా సురేఖకు మెల్లమెల్లగా సపోర్ట్ వస్తూ ఉన్నది. సో రాత్రికి రాత్రే మారిపోయిన సినారియో. వేటేస్తే అసలుకే మోసం వచ్చేలా ఉందని వెనక్కి తగ్గిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఇష్యూపై ఇక ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని విప్పులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్లియర్ కట్ ఆదేశాలు కూడా ఇచ్చేసిండు. ఏం జరిగిపోయింది మరి? అయిపోయా, పులి వస్తుంది, నల్లమల పులి వస్తుంది, ఫ్లైట్ దిగుతుంది, వచ్చేస్తుంది, వేటు పడిపోతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంత కాంగ్రెస్ హ్యాండిల్స్లలో బాగా ప్రచారాలు చేసుకున్నారు కదా. ఏమైంది? ఏం కాలే. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి కొండా సురేఖ మీద వేటు కానీ బర్తరఫ్ కానీ ఇప్పట్లో ఏది లేనట్టే. ఏఐసిసి దాన్ని హోల్డ్లో పెట్టింది. ఎప్పుడైతే కొండా సురేఖ దంపతులు వెళ్ళి బెంగళూరులో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయనకు ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇచ్చిర్రో, ఆయనకు చెప్పాల్సిన విషయాలు చెప్పిర్రో, అసలు ఏం జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వంలో, క్యాబినెట్లో, అడ్మినిస్ట్రేషన్లో ఏమవుతున్నది అనేటువంటి విషయాలను పూసగుచ్చినట్టు చెప్పిర్రో, అక్కడితోనే ఆల్మోస్ట్ సమస్య కొలిక్కొచ్చింది. అక్కడ మల్లికార్జున ఖర్గే ఆమె కలిసి వచ్చింది, ఇక్కడ వచ్చేసి కలెక్టర్లతోటి మీటింగ్లు పెట్టేసుకొని, కలెక్టర్లతోటి రివ్యూ మీటింగ్లు పెట్టుకొని ఆమె పని ఆమె చేసుకుంటూ పోయింది. ఇది జరిగినటువంటి వ్యవహారం. మరి దీని వెనకాల ఏమైంది? సపోర్ట్ చేసింది ఎవరు? మద్దతు పలికింది ఎవరు? ఇందులో కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి. వాస్తవానికి కొండా సురేఖ ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఆమె కూతురు సీఎం మీద వ్యాఖ్యలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత సీఎం దాని మీద బాగా సీరియస్ అయ్యిండు. బాగా సీరియస్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఉపేక్షించేది లేదు, కొండా సురేఖని క్యాబినెట్కి వెళ్ళి పంపించాల్సిందే అని చెప్పేసి ఒక హుకుం పెట్టుకొని కూర్చున్నాడు. దానికి ఇక ఆ పనిని కొంతమందికి అప్పచెప్తే ఆ రేవంత్ రెడ్డి అండ్ కో, ఆ టీం పేర్లు నాకు తెలుసు కానీ చెప్పడం కరెక్ట్ కాదు. సో వాళ్ళంతా కలిసి దాదాపు అటు ఇటుగా 55 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశారు. 55 మంది ఎమ్మెల్యేలకు, మొత్తం 68 మంది ఉన్నారు వాళ్ళ ఫిగర్ ఇప్పుడు. ఏది పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు కాకుండానే ఈ 68 మందిలో 51 మందికి ఆల్మోస్ట్ ఫోన్లు చేశారు. కొంతమంది మంత్రులకు కూడా ఫోన్లు చేశారు. ఫోన్లు చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టండి, ఖండించండి, ఇది చాలా పెద్దగా అవుతున్నది, సీఎంకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్లా, ఆ పొజిషన్ అన్న కాపాడుకోవాలి కదా, అలాకంటే జూనియర్ అయితే అయ్యుండొచ్చు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఎవరితో మాట్లాడాలో అట్లా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసిరు. చేస్తే సీన్ కట్ చేస్తే ఏమైంది? ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు? ఒకసారేమో 16 మంది ఎమ్మెల్యేలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు. ఒకసారేమో 2-3 వచ్చి ప్రెస్ మీట్, 5-6 ఎంపీలు వచ్చి మన విప్పులు వచ్చారు. మొత్తము 20 మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మంది వచ్చి బయటికి రాలే, ప్రెస్ మీట్ పెట్టలే, మాట్లాడలే. మిగతా ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు సరే బయటికి మీడియాతో మాట్లాడకపోయినప్పటికీ ముఖ్యమంత్రి గారిని మాట్లాడారు కాబట్టి ఆయనకు సపోర్టెడ్గా కనీసం వాళ్ళ సోషల్ మీడియాలో అయినా ఒక పోస్ట్ పెట్టాలి. కానీ పెట్టలే, ఎవరు కూడా పెట్టలే. దాంతోపాటు వీళ్ళ దుందుడుకు వ్యవహారము, వీళ్ళు మాట్లాడిన విధానము, మీడియా ముందుకు వచ్చి ఎవరైతే సోకాల్డ్ ఎమ్మెల్యేలు, ఈ విప్పులు, వీళ్ళందరూ మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో ఇదంతా కూడా కొండా సురేఖకు మెల్లమెల్లగా పాజిటివ్ అవ్వుకుంటూ వచ్చింది. ఇందులో పెద్ద అడ్వాంటేజ్ ఏంటి కొండా సురేఖ కంటే, కొండా సురేఖ కానీ, కొండా సుష్మితా పటేల్ కానీ, కొండా మురళీధర్ రావు కానీ ఎవరు కూడా ఈ అంశం పట్ల మాట్లాడలే. ఆమె 2 సార్లు లేఖలు రాసింది. ఒకసారి
ఏదైతే పీసీసీ క్రమశిక్షణా సంఘం ఇచ్చినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానం ఒకసారి ఇచ్చింది. దాని తర్వాత ఒకసారి ఆమె ఆవేదనను చెప్పుకుంటూ మరొకసారి ఆ కమిటీకి మరొక లేఖను రాసింది. ఇది జరిగినటువంటి వ్యవహారం. ఈ క్రమం లోపల ఈ ఎమ్మెల్యేలు మాట్లాడడం, అత్యుత్సాహం మాట్లాడడము, కొంతమంది మంత్రులు మాట్లాడడము, వాకటి శ్రీహరి లాంటి వాళ్ళు మాట్లాడడము, ఇలాంటి వాళ్ళు మాట్లాడడంతో ఇదంతా ఎవరు వెనకాల నుండి చేయిస్తున్నారో ఏఐసీసీకి కూడా అర్థమైంది ప్రాపర్గా. అసలు వాస్తవం ఏంటి అంటే అసలు ఈమె బెంగళూరు పోవడానికి, బెంగళూరు పోయి మల్లికార్జున ఖర్గేని కలవడానికి ఇక్కడున్నటువంటి ఒక ఇద్దరు కీలక మంత్రులు, కీలక సీనియర్ నాయకులు వాళ్ళ వెనకాల నుండి చక్రం తిప్పారు. వాస్తవానికి ఇక్కడ కొండా సురేఖ కొంతమంది మంత్రులని ఇక్కడ కలవడానికి ట్రై చేసింది, కానీ వాళ్ళు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే, ఆమెకు కావాలనే ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు ఆమెతోని కలిస్తే ఇది ఇంకొక రకమైనటువంటి చర్చకు దారితీస్తుంది. మీడియా మొత్తం ఆయన గుప్పిట్లో ఉన్నది, రేవంత్ రెడ్డి గారి గుప్పిట్లో ఉన్నది. సో కాబట్టి దాన్ని ఇంకొక రకంగా తీసుకుపోయి ఇంకొక రకంగా చర్చ తీసుకొస్తారు, అది ఎందుకు అవసరమా అని చెప్పేసి ఆ ఇద్దరు కీలకమైనటువంటి నాయకులు ఏం చేసిరంటే మమ్మల్ని కలవడం కాదు, నేను ఒక ప్లాన్ చెప్తామని చెప్పి బెంగళూరుకు పోయి బెంగళూరులో మల్లికార్జున ఖర్గే గారిని ఏఐసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలిసి వచ్చిపోయి, సో ఆ కలవడానికి చేసి సహకారం చేసింది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు కీలక నాయకులే. వాళ్ళను కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు రకరకాల ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళ మీడియాను పెట్టుకొని రకరకాల దాంట్లను పెట్టుకొని గురి చేసిన సందర్భం మనం చూసినాం. సో కాబట్టి ఈ కోణంలో వాళ్ళకి అవకాశం ఎందుకు అది చేస్తారు? అసలు రిపోర్ట్ రెడీ చేసి ఏం జరుగుతున్నది, మంత్రులకు ఎంత ఫ్రీ హ్యాండ్ ఉన్నది క్యాబినెట్లో, ప్రభుత్వంలో ఎవరి పరిమితి ఎంత, ఎవరెవరి దాంట్లలో ఎట్లా అత్యుత్సాహం జరుగుతున్నది, ఏ శాఖలలో ఏం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నోసార్లు మనం చూసినాం ఇరిగేషన్ శాఖలో ఆయనకు సంబంధం లేకుంటే కొన్ని పనులు అయిపోతాయి, ముఖ్యమంత్రి చేసేస్తాడు, ట్రాన్స్ఫర్లు, అపాయింట్మెంట్లు ఇట్లాంటివి. ఆర్థిక శాఖలో ఆయనకు సంబంధం లేకుంటే కొన్ని పనులు అయిపోతాయి, విద్యుత్ శాఖలో ఆయనకు సంబంధం లేకుంటే కొన్ని పనులు అయిపోతాయి. ఇట్లా మంత్రులుగా ఉన్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో ఈ 16 మంది అందరి శాఖలలో ముఖ్యమంత్రి గారి అస్త్రము, ముఖ్యమంత్రి గారి ప్రమేయము డైరెక్ట్గా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఉన్నది. వాస్తవానికి కొండా సురేఖ డైరెక్ట్గా మాట్లాడాలి, ఆమె మీద వేట్ వేయడానికో ఆమెను బర్తరఫ్ చేయడానికో స్కోపే లేదు. ఒకవేళ ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడితే తప్పు అవుతుంది, ఆమె కూతురు మాట్లాడితే ఈమె తప్పు ఎట్లయితుంది? ఆమె కూతురు, ఆమె పర్సనల్, ఆమె లైను, ఆమె వర్షను, అది ఆమె సొంత అభిప్రాయం. ఒకవేళ ఆమె పార్టీలో ఉంటే పార్టీని సస్పెండ్ చేయాలి, ఆమె పార్టీ లేకపోతే ఎట్లా కన్సిడర్ చేస్తారు? సో కాబట్టి అది కొంత కరెక్ట్ అనిపించలేదు. అందుకే ఎమ్మెల్యేల మద్దతు, అందుకే మంత్రుల మద్దతు కూడా వచ్చింది. వాస్తవం ఏందో వాస్తవ రిపోర్టు ఏఐసిసికి ఖర్గే ద్వారా వెళ్ళిపోయింది. సో కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ అయిపోయింది. ఇగో ఇక్కడ హోల్డ్ అయిపోయింది. ఈమె మీద వేటేస్తే, కొండా సురేఖ మీద వేటేస్తే మల్లు రవి మీద వేటేయాలి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద వేటేయాలి, అనిరుద్ధ్ రెడ్డి మీద వేటేయాలి, ఇట్లా చాలామంది మీద వేటేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే ధిక్కార స్వరం వినిపిస్తారో వాళ్ళందరి మీద, ఇట్లా అందరి మీద వేటేసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఇంకా మిగిలేదు ఏముండదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని కదిలేయమను ఏమవుతుంది? ఆయన కొండా సురేఖ లెక్క సైలెంట్గా ఉండేటోడు కాదు, ఒక ఉప్పెన సృష్టిస్తాడు, ఒక తుఫాన్ సృష్టిస్తాడు కాంగ్రెస్ పార్టీలో. మొత్తం ఇట్లా లోపి పెడతాడు, ఇట తెలంగాణలో ఉన్నటువంటి అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇట్లా లోపి 20 మందిని జమ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? మొత్తానికే ప్రభుత్వానికి ఎసరు వస్తుంది, మొత్తానికే అసలుకే మోసం వస్తుంది. సో కాబట్టి కొండా సురేఖను టచ్ చేస్తే ఇప్పుడు రెండు, ఆమె మహిళ కావడం ఒకటి, ఆమె బీసీ కావడం, ఆ బీసీలో కూడా 2 బలమైన సామాజిక వర్గాలు, ఒకటి పద్మశాలి సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గం, ఈ 2 సామాజిక వర్గాలు ఉండడం ఒకటి, మహిళ కావడం ఒకటి, ఈ అన్నిటి కోణంలో ఆమె మీద వేటేస్తే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది, ప్రభుత్వానికే ప్రమాదం పొంచి ఉన్నది అనేటువంటి అంశాన్ని ఏఐసిసికి ఖర్గే ద్వారా రిపోర్ట్ పోయింది, వాస్తవాలు పోయినాయి. సో కాబట్టి హోల్డ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి, మీనాక్షి నటరాజన్ ఎక్కడ కూడా ఫ్రేమ్లో లేదు, ఆమె మొత్తం తెర వెనక ఉండి నడిపిస్తూ ఉంది, చూస్తూ ఉంది అంతా. అసలు రిపోర్టు ఆమె ద్వారా పోతున్నది. ఎందుకంటే ఆమె రాజ్యసభ సీట్లు కూడా నోటికాడికి వచ్చిన బుక్కని కొల్లగొట్టిరు కదా. ఎవరు ఆమె రాజ్యసభ సీట్ రాకుండా అడ్డుకున్నారో తెలియదా? ఈ లోకమంతా తెలుసు, అందరు చూసిరు కదా ఆమె రాజ్యసభ సీట్ రాకుండా అడ్డుకున్నది ఎవరు అనేది. సో కాబట్టి ఎవరు అనుచరులు అడ్డుకున్నారు అనేది. కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది, ఆ సమయం ప్రకారం ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు ఆట షురు అయింది. ఏది కాంగ్రెస్లో అసలు రాజకీయం ఎట్లుంటుందో ఇప్పుడు షురు అయింది. ఇక నడుస్తుంది, ఈ 2 ఏళ్ళు ఇట్లనే ఉంటుంది కథ.
ఇది అయితే ఇక ఎట్లా వేటేనిక కుదరలేదు సురేఖ మీద. ఇక ప్లాన్ బి మొదలుపెట్టిండు ఎవరు, రేవంత్ రెడ్డి గారు ప్లాన్ బి స్టార్ట్ చేశారు. ఏంటి ఆ ప్లాన్ బి? ప్లాన్ బి మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి. తనంతట తానే వెళ్ళిపోయేలా స్కెచ్. ఎవరు? కొండా సురేఖ తనంతట తానే క్యాబినెట్ నుంచి వెళ్ళిపోవాలి, చికాకు తెప్పియాలి, ఆమెకు చిరాకు తెప్పియాలి. ఆ ప్లాన్ స్టార్ట్ చేసాడు. క్యాబినెట్లో కొండా సురేఖను డమ్మీ మంత్రిని చేయాలని ప్లాన్. అంటే ఆమె ఉన్నా కూడా ఆమెను డమ్మీ చేయాలి. అందులో భాగంగానే అటవీ శాఖలో పలువురు ఐఎఫ్ఎస్లు అధికారులు ఉన్నతాధికారులను వాళ్ళ డిప్యుటేషన్లు రద్దు చేసిండు. పోగానే 20 మంది ఏమో చేసిండు. మొత్తం వాళ్ళ డిప్యుటేషన్ రద్దు చేసి మీరు అందరూ వచ్చి రిపోర్ట్ చేయండి అని చెప్పిండు. ఇకపై సురేఖ శాఖలో పెరగనున్న సీఎం జోక్యం, అతి జోక్యం. అదే చెప్పినా కదా ప్లాన్ బి ఇది. ప్లాన్ ఏ ఏంటంటే డైరెక్ట్గా బర్తరఫ్ చేయడం, ఏఐసిసి చెప్పిందని చెప్పేసి బర్తరఫ్ చేయడము. ప్లాన్ బి ఏంటంటే ఆమె ఉంటుంది కానీ ఆమె శాఖలో ఎక్కువ జోక్యం చేసుకొని ఆమె ఏ పని చేయకుండా ఆమెకు చికాకు చేసి ప్రతి దాంట్లో సీఎంఓ వర్గాలు ఏలు పెట్టి సీఎంఏ అందులో ఏలు పెడితే అప్పుడు ఇక ఆమె ఉన్నా నన్ను ఉంటే డమ్మిలక చేస్తున్నారని చెప్పేసి ఒక అవమానానికి గురై ఆమె వెళ్ళిపోతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ప్లాన్ బి స్టార్ట్ చేసిండు. కొండా సురేఖకు మద్దతు ఇస్తున్న మంత్రుల శాఖల్లో కూడా వేలు పెట్టే ఛాన్స్ ఉంది. ఎవరెవరైతే ఇప్పుడు కొండా సురేఖకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళ శాఖల్లో కూడా ముఖ్యమంత్రి గారు వేలు పెట్టి గెలికేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే కొండా సురేఖకు కూడా ఈ ఎవరైతే మద్దతు ఇస్తున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారో ప్రధానంగా మంత్రులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, నువ్వు ఏమనకు నీ పన్ను చేసుకుంటావు. ఆయన బర్తరఫ్ చేస్తే కానీ నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఆయన బర్తరఫ్ చేస్తే ఎట్లా సినిమా ఎట్లా ప్లే చేయాలనో ఎట్లా గేమ్ ఆడాలనో అట్లా ఆడదాం. ప్రస్తుతానికైతే నువ్వు అట్లనే సైలెంట్గా ఉండు. నీకు చాలా విషయాల్లో సపోర్టెడ్గా వస్తున్నది, ఎందుకంటే ఇందులో నీకు తప్పు లేదు కాబట్టి అని చెప్పేసి ఏది పర్టికులర్ ఈ టైం ఈ విషయంలో సో ఫుల్ సపోర్టెడ్ వస్తున్నది. దాని ప్రకారం ఆమె సైలెంట్గా ఉన్న ఆమె పని ఆమె చేసుకుంటూ పోతున్నది. ఈయన ప్లాన్ బి చేసినా ప్లాన్ సి ఇంప్లిమెంటేషన్ చేసినా ఏది చేసినా కూడా అది ఎండ్ ఆఫ్ ద డే అడ్వాంటేజ్ అయ్యేది కొండా సురేఖకి. ఎందుకంటే ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. బయటికి కనిపించే అంశాలు కాకుండా కనపడని అంశాలు బొచ్చడు ఉన్నాయి. ఇంకా ఇక అవన్నీ వచ్చి మాట్లాడితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్ద అదవుతుంది. సో ఇది ప్లాన్ బికి సంబంధించినటువంటి వ్యవహారం.